ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. నిన్న జూన్ 25వ తారీఖున మధ్యాహ్నము 1 గంటకు ఈరోజు జూన్ 26వ తారీఖు సంబంధించి 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారండి. ఈ రెండు కూడా మధ్యాహ్నము 2:20 పూర్తిగా అయిపోయాయి. అంటే కేవలం 1:20 12,000 సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఈరోజు కోట అయిపోయాయి. దయచేసి ఈ విషయం భక్తులంతా తెలుసుకోవాలి. ఇక అలాగే నిన్న జూన్ 25వ తారీఖున 62,925 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 36,297 మంది తలనీలాలు ఇచ్చారు. 3,77,00,000 హుండీ కానుకలు, 4,23,000 మంది లడ్డూని ప్రసాదంగా స్వీకరించారు. 2,40,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 2,910 మంది మెడికల్ ట్రీట్మెంట్ని నిన్న పొందడం జరిగిందండి. ప్రస్తుతానికైతే తిరుమల కొండపైన రద్దీ అనేది ఎక్కువగానే ఉంది. నిన్న కూడా రద్దీ పెరగడంతో కంపార్ట్మెంట్లు అన్నీ కూడా క్లోజ్ చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు సామాన్య భక్తులను మరలా క్యూ లైన్లోకి అయితే రానిచ్చారు. ఈరోజు జూన్ 26వ తారీఖున అన్ని కంపార్ట్మెంట్ల నుండి క్యూ లైన్ అనేది బాటా గంగమ్మ టెంపుల్ వరకు కూడా ఉన్నది. 24 గంటలు ఎటువంటి టికెట్ లేకుండా క్యూ లైన్లోకి వైకుంఠం క్యూ లైన్లోకి వెళ్ళిన వాళ్ళకి దర్శనం పట్టింది. ఇక 300, 500 రూపాయల టికెట్ ఉన్నవారికి మీకు 4 నుంచి 5 గంటల్లో దర్శనం పట్టవచ్చు. అలాగే సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న వాళ్ళకి మీకు 4 నుంచి 7 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదండి ఈరోజు. దయచేసి ఇవన్నీ తెలుసుకొని దూర ప్రాంతం వారు మీ ప్రయాణాన్ని కొనసాగించగలరు. ఇవాళ రేపు సెలవులు కాబట్టి రద్దీ ఎక్కువగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.